హాయ్ అండి. నమస్తే. బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండోయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి వ్లాగ్స్. మరి ముందు వీడియోలోని లక్కసకొండ తీర్థానికెళ్ళాం కదండీ! ఇది ఆ రోజు సాయంత్రం వీడియో అన్నమాట. మా పెద్దోడు రాలేదు కదా! నేను ఆ తీర్థానికైతే రాను, ఎగ్జిబిషన్‌కైతే వస్తానన్నాడండి. సరే పిల్లలు ఇలాంటప్పుడే కదా కొన్ని కొన్ని చూస్తారు, చక్కగా ఎంజాయ్ చేస్తారు హాలిడేస్‌లో అని చెప్పేసి తీసుకెళ్తున్నాం అన్నమాట. చిన్న ఎగ్జిబిషన్ పెట్టారు. మనకైతే మావుళ్ళమ్మ జాతర ఇవన్నీ హడావిడి కదండీ! పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్ అవిని. మరి ఇక్కడ ఎలా ఉంటుందో బిఫోర్ లాస్ట్ ఇయర్ వెళ్ళాం కానీ, ఈ సంవత్సరం వెళ్తున్నాం అన్నమాట మళ్ళీ. చూసారా? అక్కడ గుడి దగ్గర లైట్ తప్ప ఎక్కడా లైట్ లేదన్నమాట. నైట్ ఎంత అవుతుందనుకుంటున్నారు టైము? ఈ డార్క్‌నెస్‌ని చూసి 7 అండి. సాయంత్రం 7 అయిందన్నమాట. 7 గంటలకి ఇలా ఉంది ఇక్కడ వాతావరణం. మనకి అర్ధరాత్రి అయితే ఇంకా ఆ పై ప్రాణాలు పైన పోతాయన్నమాట. ఇంత డార్క్‌గా వెళ్ళినప్పుడు వెళ్తే గనక. చూసారా? ఎంత చీకటిగా ఉందో. ఇంక ఈ మాత్రం అన్నా మనుషులు తిరుగుతున్నారు 7 అయింది కాబట్టి. ఇంకా లేట్ అయిందనుకోండి ఆ మనుషులు కూడా కనబడరు ఎక్కడ. అంత చలిగా కూడా ఉందండోయ్. మరి మేము ఇలా వెళ్తుంటుంటే ఇదిగోండి అమ్మవారి టెంపుల్. ఇక్కడికి వచ్చేసరికి మా ఓటు ఇలా చేస్తున్నాడు కదా. పుష్ప మూవీలో డైలాగ్ ఉంది కదండి, దమ్ముంటే పెట్టుకోరు శిఖవత్తు, పట్టుకుంటే వదిలేస్తే సిండికేట్. ఆ డైలాగ్ని అరగదీసేస్తున్నారంటే నమ్మండి. ఎక్కడ చూసినా అదే అనిపిస్తుందేమో పిల్లలకి టీవీల్లోనూ ఫోన్లోనూ. ఇంకా అదే డైలాగ్ పెట్టుకుని తింటున్నారనమాట. నేనైతే ఫస్ట్లో ఇదేంటి ఈ డైలాగు అనుకున్నాను. తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత అర్థమైందనమాట. ఇది మన అల్లు అర్జున్ గారి సినిమాలో డైలాగ్ అని. సర్లేండి ఇదిగోండి అమ్మ వాళ్ళ ఊరు నుంచి మా ఊరైతే వచ్చేసాము సూరవరం. చూసారా వెంకన్న బాబు టెంపుల్ ఎలా దగదగా మెరిసిపోతుందో. మరి దేవాలయముని కోనేరు ఉన్న చోట అయితే పెద్ద పెద్ద చెట్లుండి లక్ష్మీదేవి చెరువు అని అండి. లోకల్ భాషలో లక్ష్మీదేవి చెరువు అనేవారండి. చాలా భయంకరంగా ఉండేదన్నమాట. ఇప్పుడు చూసారా ఎంత సుందరంగా ఉందో. అలా అవన్నీ దాటుకుని చక్కగా ఎగ్జిబిషన్ దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడైతే 2 ఎగ్జిబిషన్లు పెట్టారన్నమాట. ఇటొకటి అటొకటి. దూరం నుంచి అక్కడ ఉన్నట్లు లైటింగ్స్ని చూసి మా వాళ్ళు తెగ ఎగ్జైట్ అయిపోతున్నారంటే నమ్మండి. అవునండోయ్. మేము ఇప్పుడు తునిలో ఉన్న తాజ్‌మహల్ దగ్గరికి వెళ్తున్నామండి. ఆ తాజ్‌మహల్ చూసేసి వచ్చేద్దామని. మరి రెండిట్లకి వెళ్ళొచ్చు అనుకోండి. లండన్ కూడా వెళ్ళొచ్చేద్దాం అనుకుంటే దూరం కదా ట్రావెల్ చేయలేము అని చెప్పేసి తాజ్‌మహల్ దగ్గరికి వచ్చేసామండి. చూసారా ఎక్కడ జనం అండి. మనం అనుకున్నాం మనలాంటి పిచ్చులు చాలామంది ఉన్నారు. పండగ పూట ఇంటి దగ్గర ఖాళీగా కూర్చోకుండా బయటికెళ్ళి ఎంజాయ్ చేసేద్దామని వచ్చేసారనమాట. వచ్చితే సరిపోద్దా? ఊళ్ళో ఉన్న జనం అందరూ వచ్చితే రోడ్లు ఎక్కడ సరిపోతాయండి? చూసారా ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయిందో. మరి ఇలా షార్ట్‌కట్‌లో వెళ్ళిపోయి డైరెక్ట్‌గా వెళ్ళిపోయి దానికి మేము ఒక 4 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్ళామండి. అలా చుట్టూ తిరిగేసి చక్కగా మేమైతే తూన్లో ఉన్న తాజ్‌మహల్ దగ్గరికి వచ్చేసామండోయ్. తాజ్‌మహల్ అంటే మరి అలా ఇలా లేదండి. డీమార్ట్ పక్కనే ధైర్యంగా ఎట్టేసారనమాట తాజ్‌మహల్‌ని. ఆ తాజ్‌మహల్‌ని చూడటానికి పిల్లలతో కలిసి వెళ్ళిపోయామండి. దిగాలుగా బిక్కమొహాలేసి కూర్చున్నటువంటి మా పిల్లలకి డీమార్ట్ పక్కనే ఉన్న తున్లో తాజ్‌మహల్‌ని తీసి తీసి చూపించేద్దామని వచ్చేసామండి. తాజ్‌మహల్‌ని డైరెక్ట్‌గా చూపించడానికి టైం పడుతుంది కదా. సర్లే డూప్లికేట్‌నైనా చూపిద్దామని ఇక్కడ తీసుకొచ్చామనమాట. మరి చూసేద్దాం వచ్చేయండి నాతో పాటు మీరు కూడా. ఇదిగోండి మా వోడు పెద్దోడండి. చిన్నోడిని ఎప్పుడూ కొడతా ఉంటాడండి. చిన్నోడు మాడు కనీసం కొట్టకపోయినా ఇలా ముట్టుకున్నా సరే ఏడుస్తూ ఉంటాడు. అంటే వాళ్ళకి పిల్లి ఎలుకల్లాగా కొట్టుకుంటూ ఉంటారనమాట. అలాంటిది ఇప్పుడు ఏమైందో తెలుసా? ఒక విషయం చెప్తాను వినండి. ముందు తాజ్‌మహల్ అయితే చూసేయండి. ఇదిగోండి ముందైతే గేట్‌లో ముందు ఏంటంటారు అది? పెద్ద వాల్‌లాగా అయితే పెట్టేసారు ఎంట్రన్స్ దగ్గర. బావుంది కదా! ఇదేంట్రా ఇదేనా తాజ్‌మహల్ అనుకున్నాను. లోపలికెళ్ళిన తర్వాత తెలిసింది కొద్దిగా తాజ్‌మహల్ ఆకారంలోని సెట్టింగ్ ఏసారండి బావుంది. చూసారా ముందు ఈ గోడనైతే చూసేసి తరించేయండి మరి. మరి ఇందులోకి వెళ్ళడానికైతే ఒక్కొక్కరికి రూ. 50 టికెట్ అండి. నలుగురికి 450. 200 వదులుపెట్టుకున్నాంలే అని బుర్ర కొట్టుకుంటూ లోపలికెళ్ళిపోయి అదిగోండి చక్కగా గేట్‌లోంచి లోపలికెళ్ళిపోయామన్నమాట. మరేమో మా వస్తాదులు ఇంటి దగ్గరుంటే బాగా కొట్టుకుంటారు కదండీ. బయటకొస్తే ఏం చేశారనుకుంటున్నారు? ఇక్కడ లోపలికెళ్ళిన వెంటనే నా వెనకేమో మా చిన్నోడున్నాడా, వాడిని చూసుకోకుండా సిద్ధు అయితే ఎదురెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నా దగ్గర కానీ, వాళ్ళ డాడీ దగ్గర కానీ, వాళ్ళ తమ్ముడు కనబడకపోయేసరికి ఏం చేశాడో తెలుసా అండి? చెప్తానండి. అసలు విషయం చెప్తాను. ఎందుకు ఆగిపోయానంటే ఇక్కడ జనాలను చూసి నాకు మతిపోయిందనమాట. చూసారా ఎంత జనం ఉన్నారో? పండగలోని ఖాళీగా ఉంటారు కదండీ అందరూ. చక్కగా సరదాగా బయట తిరగడానికని ఇదే మంచి టైం అని అందరూ బయటకొస్తారనమాట. పండగలోని కొత్త అల్లుళ్ళు, కొత్త జంటలన్నీ ఉంటారు కదా!
అందరూ పిల్లలతోని సరదాగా అందరూ బయటకొస్తారనమాట. ఇక్కడ చూడండి మరి మీకు మా వోడి రియాక్షన్ అని చెప్పాను గదా! ఆ రియాక్షన్ చూసే ముందు ఈ తాజ్‌మహల్ చూసేయండి. తాజ్‌మహల్ ముందు అందమైన ఫౌంటైన్స్ కూడా పెట్టేశారనమాట. చుట్టూ ఎవరికి కావాల్సితే ఆళ్ళు ఫోటోలు తీసుకుంటాకి చుట్టూనేమో పెయింటింగ్స్, మంచి మంచి బటర్‌ఫ్లైస్, రామచిలకలు అబ్బబ్బబ్బా! చైనా గోల్డ్ ప్రపంచంలో ఏడు వింతలన్నీ కూడా అయ్యబాబోయ్! అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. చూస్తానుండండి. మళ్ళీ వచ్చినప్పుడు తీసుకొచ్చాడు. తమ్ముడు తమ్ముడు తమ్ముడాడి తమ్ముడాడి చూసారా ఎంత గోల పెట్టాడో? అసలు వెనక సైడ్ ఉన్న తమ్ముడిని చూసుకోకుండా ఆళ్ళ డాడీ దగ్గర లేడు, అమ్మ దగ్గర లేడు. ఎక్కడ పోయాడో మా తమ్ముడు రేపొద్దున నుంచి నేను కొట్టడానికి దగ్గర ఎవరో ఉండరనుకున్నాడో ఏంటో గోలెట్టేసాడండోయ్! ఇదిగోండి చైనా గోల్డ్‌లో ఏంటంటారు అవి ప్రపంచ వింతలు, కిలిమంజారో అవన్నీ ఉన్నాయండోయ్! ఇక్కడ ఫోటోలైతే తెగ దిగేస్తున్నారంటే నమ్మండి. బాగున్నాయి కదా! పెద్ద పెద్ద వాల్ పోస్టర్‌లాగా. ఇదిగోండి చైనా వోళ్ళొచ్చాడు మా చిన్నోడైతేని ఇక్కడ ఫోటోల్లోని. చూసేస్తారా? ఇదిగోండి చైనా గూడా. ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అండోయ్! తర్వాత అవన్నీ దాటుకుని ఏడువింతలని లోపలికొచ్చేస్తేని ఇదిగోండి పెద్ద జెయింట్ వీల్ కనిపించిందనమాట. జెయింట్ అంటేనే పెద్దే కదా! మళ్ళీ పెద్దని అయన్నీ వదిలేండి. ఇదిగోండి జెయింట్ వీల్ అయితే కనిపించింది. అక్కడి నుంచి అలా లోపలికెళ్ళిపోతే మనకి పిల్లలకి ఓపిక ఉండాలి గాని, మన దగ్గర క్యాష్ ఉండాలి గాని, చక్కగా ఎన్ని రకాల రైడ్స్ ఉన్నాయండి. బాగున్నాయంటే నమ్మండి. బాగుంటాయమ్మా. డబ్బులిచ్చుకోకుండా ఫ్రీగా ఎక్కిస్తారా అంటారా? లేదండి. పాపం ఆళ్ళు పెట్టుకునేది వ్యాపారం కోసమే గదా! మనం వెళ్ళేది ఎంజాయ్‌మెంట్ కోసం. ఓపుకుంటే 1, 2 డబ్బులుంటే అన్నీ. ఎక్కేసి వచ్చేయడమే ఎంజాయ్ చేసుకుని. అలా అని మేమైతే అన్నీ ఎక్కించేద్దామని తీసుకెళ్ళానండోయ్! కానీ ఇన్ని సూత్రాలు చెప్తాం గానీ, అక్కడ బడ్జెట్స్ చూస్తేనే కనీసం బాదుషా కూడా రాదండోయ్! మరందుకే పిల్లల బాధ భరించలేక బ్రేక్ డాన్స్ ఎక్కేసామండి. ఫస్ట్ టైమ్ అండి నేనైతే బ్రేక్ డాన్స్ ఎక్కడం. మా పిల్లలతో ఎక్కేసాను. చాలా అంటే చాలా బాగుందండోయ్! పెద్దోడు మా హస్బెండు ఒక చోట, నేను మా చిన్నోడు ఒక చోట. తూర్పుకొకరం, పశ్చిమానికొకరం కూర్చున్నామండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండోయ్! అది ఎంజాయ్ చేసి ఆ కళ్ళు తిరగడం తగ్గేలోపు మా పిల్లలనైతే బయటికి తీసుకెళ్ళిపోవాలి. మళ్ళీ ఇంకొక రైడ్ ఎక్కించమంటారని పరిగెట్టుకుని బయటకొచ్చేసామండి స్టాల్స్ అన్నీ చూసుకుంటూ. అంతకనే మా వోళ్ళు ఇంకొక రైడ్ ఎక్కుతామమ్మా, ఇంకొక రైడ్ ఎక్కుతామమ్మా అన్నారండి. ఎంతకని బడ్జెట్ ఎలా ఉన్నా మా బుర్రలైతే గిర్రని తిరుగుతున్నాయండి. బ్రేక్ డాన్స్ ఎక్కాం గదా! మరి పిల్లలు చిన్నోళ్ళు వాళ్ళు సింగిల్‌గా ఎక్కరు. వాళ్ళతో పాటు మనం ఎక్కాలి. ఎక్కితే ఎక్కడ కళ్ళు తిరగడిపోతామో అని భయపడి అలా నెమ్మదిగా సర్ది చెప్పుకుంటూ వద్దమ్మా బోలెడు రేటమ్మా చక్కగా బొమ్మలు కొనుక్కుందాం రండి అని బయటికి తీసుకొచ్చామండి. బొమ్మల దగ్గరికెళ్ళి అడుగుతుంటుంటే వాళ్ళేమో వాళ్ళేమో భలే బాధేస్తున్నారండి రేట్లు. ఎందుకులేమా డీమార్ట్‌లో క్వాలిటీ బొమ్మలొస్తాయని పక్కనున్న డీమార్ట్‌కి తీసుకెళ్ళిపోదామని నెమ్మదిగా బయటికి తీసుకొచ్చేసామనమాట. చూసారా మా చిన్నోడు ఫేస్ ఎలా పెట్టాడో? అస్సలు పాపం ఫోటోల కన్నా రాలేదండి ఇంక. వాడు మాడిపోయిన మొహం చూస్తుంటే చిన్నప్పుడు మా అమ్మ నాన్నలతో తీర్థానికెళ్ళి చాక్లెటు, జీడులు కొనివ్వకపోతే ఐస్ క్రీములు నేనెలా పెట్టానో ఆ ఫేస్ గుర్తుకొస్తుందండోయ్! ఇదిగోండి చక్కగా వాళ్ళనైతే మాటల్లో పెట్టి ఫోటోలైతే దిగేసామండి. ఫోటోలన్నీ దిగేసి ఇంకా కొన్ని కొన్ని స్టాల్స్ ఉంటే అవి కూడా చూసుకుని మరేమో డీమార్ట్‌కి తీసుకెళ్తానన్నావు కదా! తీసుకెళ్ళకపోతే బావుంటదా? అని చెప్పేసి పిల్లలనైతే డీమార్ట్ కూడా తీసుకెళ్ళి వాళ్ళకి నచ్చినవి కొనిపెట్టేసి చక్కగా మళ్ళీ ఇంటికైతే బయలుదేరిపోయి వచ్చేసామండి. అవును వీడియో ఇంతవరకు చూసారు. మరి నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కొత్త వాళ్ళైతే గనక. పాతోళ్ళు మళ్ళీ సబ్స్క్రైబ్ చేయకండి. అన్‌సబ్స్క్రైబ్ అయిపోద్ది మరి. ఆ! గట్టిగా పక్కన ఉన్నటువంటి ఆల్ అనే బటన్ కొట్టారనుకోండి టింగుమని నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తా ఉంటాయన్నమాట నేనెప్పుడు వీడియో పెట్టినా. ఇదండి ఇక్కడ వరకున్న సంగతన్నమాట. చూసారు కదా ఎగ్జిబిషన్‌ని. నాతో పాటు మీరు తునిలో ఉన్న తాజ్‌మహల్‌ని తరించేసారు కదా! మరి మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేస్తానే. ఇక్కడ చూసారా? మా వోడు ఫోటోలు దిగుతుంటే పక్కన కూర్చున్నాడు చూసారా? వాడైతే పిల్లోడిని గెంటేస్తున్నాడండి. అంత కామన్ సెన్స్ లేకపోతే ఎలాగండి? ఇదిగోండి మా చిన్నోడు మొన్నే చైనా ఎళ్ళొచ్చాడు కదా! బావుంది కదా! టచ్ చేసి వచ్చేసాడండోయ్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనాని. తర్వాత మనం వెళ్దాం అనుకున్నాం గానీ మనకు సెట్ అవ్వలేదండి. మరి వీడియోని విసుక్కోకుండా ఇంతవరకు చూసినందుకు గాను చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేస్తానన్నమాట. అంతవరకు క్షేమంగా, హాయిగా, సంతోషంగా ఉండండి మరి. మళ్ళీ కలుద్దాము.
బాయ్.